మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 16,000 టీచర్ పోస్టులు నింపిన కూటమి ప్రభుత్వంపై ఏదో సాధిద్దామని ప్రయత్నించిన వైసీపీకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డిఎస్సి ప్రక్రియపై లేనిపోని అపోహలు సృష్టించడం ద్వారా ప్రభుత్వాన్ని రాజకీయంగా అస్థిరపరచాలనే కుట్ర భగ్నమైంది. మెగా డిఎస్సి 2025 పై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాహిత వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేయడానికి వీల్లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టును వేదిక చేసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పిటిషనర్ తన వద్ద ఉన్న సమాచారంతో చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆశ్రయించారా అని ఆరా తీసింది. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంపుపై అభ్యంతరం ఉంటే మొదట్లోనే అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేవారని, ఈ వ్యవహారంపై ఏ ఒక్కరూ కోర్టు ముందుకు రాలేదని గుర్తు చేసింది. డిఎస్సి నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తే సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించడంతో కోర్టుకు రావడానికి అభ్యర్థులు భయపడుతున్నారన్న వాదనను తోసిపుచ్చింది. రిక్రూట్మెంట్ ప్రక్రియను సవాల్ చేస్తూ ఇప్పటికే 335 రిట్ పిటిషన్స్, 3 పిల్స్ దాఖలయ్యాయని, అందులో కేవలం 69 స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పైనే దాఖలయ్యాయని, భయాందోళన వాతావరణం ఉంటే అంతమంది హైకోర్టును ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించింది. అలాంటి పరిస్థితులు ఉన్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది.